ఇక్కడ ఒకసారి చూసినట్లయితే ఇంటర్చేంజింగ్ విచ్ టూ సైన్స్ విల్ మేక్ ద ఈక్వేషన్ కరెక్ట్ అన్నారు. ఏ టూ సింబల్స్ చేంజ్ చేసినట్లయితే ఓకేనా, నేను -1 ఇంటూ తీసుకుంటానండి ఓకేనా. 15 + 3 ఇంటూ ప్లేస్లో మైనస్ ప్లేస్లో ఇంటూ బై 16 ఇలా సాల్వ్ చేసినట్లయితే 57 రావాలి. ఒకసారి చూడండి 15 + 3 ఎంత 18 - 9 ఇంటూ 4/16 4 1s are 4 4s are 9/4 ఖచ్చితంగా డెసిమల్ వాల్యూస్ వస్తాయి, కానీ మనకి డెసిమల్ వాల్యూ ఉందో లేదు. సో ఆప్షన్ సి ఎలిమినేటెడ్. నెక్స్ట్ ఏంటి ప్లస్లో డివైడ్ ప్లేస్లో ప్లస్లో డివైడ్. ఒకసారి అబ్జర్వ్ చేయండి 15 ప్లస్ ఉంది కాబట్టి /3 ఇంటూ 9 -4 డివైడ్ ప్లేస్లో +16 ఇది మనం సాల్వ్ చేసినట్లయితే 57 అనేది మనకు రావాలి. అలా వచ్చినట్లయితే అదే మన ఆన్సర్ అవుతుంది. 15/3 ఎంత ఒక 3 1s 3 5s 5 ఇంటూ 9 -4 + 16 5 9s ఎంత 45 45 - 4 + 16 45 - 4 ఎంత అండి 41 41 + 16 41 + 16 ఎంత 57 రావడం జరిగింది. సో క్లియర్గా మనకు అర్థమవుతుంది ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ సైన్స్ మైనస్ అండ్ ఇంటూ అంటే మీనింగ్ ఏంటి, మైనస్ ప్లేస్లో ఇంటూ ప్లేస్లో మైనస్. 5 and 14 5 + 14 14 + 14 ప్లేస్లో వచ్చేసి 5 ఓకేనా. రీప్లేస్ చేసుకుంటే ఆన్సర్ ఏమవుతుంది అంటున్నారు. సో క్వశ్చన్ రాసుకుందాం 5 + 4 / 2 -8 ఇంటూ 14 అనేది ప్రొవైడ్ చేశారు అవునా. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఓకేనా. 5 యొక్క ప్లేస్లో 14 తీసుకోమంటున్నారు అవునా. 14 4 యొక్క ప్లేస్లో 4 అనేది ఏం మనకు ప్రొవైడ్ చేయలేదు, 4 అలానే రాసుకోండి. 2 యొక్క ప్లేస్లో ఏం ప్రొవైడ్ చేయలేదు, 2 అలానే రాసుకోండి. 8 గురించి ఏం చెప్పలేదు, 8 అలానే రాసుకోండి. కానీ 14 ప్లేస్లో ఏం రీప్లేస్ చేయాలి, 5 అనేటువంటి నెంబర్ని రీప్లేస్ చేయాలి. ఫస్ట్ నెంబర్స్ అనేది ఇప్పుడు రీప్లేస్ చేసాం. క్లియర్. ఇప్పుడు సింబల్స్ రీప్లేస్ చేద్దాం. మైనస్ ఎక్కడ ఉందండి, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ అలానే రాసుకోండి ఓకేనా. మైనస్ ప్లేస్లో ఇంటూ ప్లేస్లో మైనస్, రిమైనింగ్ సింబల్స్ అలానే రాసుకుంటే చాలు సరిపోతుంది అవునా. సో ఒకసారి 14 + 4/2 ఏమవుతుందండి 2 ఇంటూ 8 - 5 ఓకేనా. 14 + 8 2s ఎంత 16 - 5 అవునా. సో 16 + 14 ఎంతండి 30 - 5 25 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. ఇక్కడ ఏమంటున్నారండి ఏ టూ సింబల్స్ చేంజ్ చేస్తే సరిపోతుంది అంటున్నారు ఓకేనా. ఇక్కడ ఆప్షన్ సి ఒకసారి చెక్ చేద్దాం. మైనస్ అండ్ ప్లస్. సో 3.5 ప్లస్లో మైనస్ ఇంటూ 7 మైనస్ ప్లేస్లో ప్లస్ 8/1. దీన్ని మనం సాల్వ్ చేసినట్లయితే మనకు ఆన్సర్ ఏం రావాలంటున్నారండి ఓకేనా. 6 అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకసారి చెక్ చేద్దామా. ఓకే 3.5 -4 7s are ఎంత 28 ప్లస్ 8/1 అంటే 8. సో -20. సో 6 రావడానికి పాసిబుల్ లేదు. సో డి ఒకసారి చెక్ చేయండి. డివైడ్ అండ్ మైనస్ అంటే ఇది ఒకసారి మనం క్యాలిక్యులేట్ చేస్తే -28 + 8 ఎంత -20. -20లో నుంచి 3 పోతే మైనస్ వాల్యూస్ వస్తుంది, కానీ ఇక్కడ మనకు పాజిటివ్ వాల్యూ ఉంది కాబట్టి సి అనేది ఎలిమినేట్ చేయడం జరిగింది. ఒకసారి ఆప్షన్ డి ఒకసారి వెరిఫై చేయండి. డివైడ్ అండ్ మైనస్ అనేది ఒకసారి రీప్లేస్ చేస్తే ఒకసారి మనకి క్లారిటీ ఐడియా ఉంటుంది ఓకేనా. 3.5 + 4 అవునా ఇంటూ 7 అండి. మైనస్ ప్లేస్లో డివైడ్ 8 డివైడ్ ప్లేస్లో -1. దీన్ని మనం సాల్వ్ చేయాలి ఓకేనా. ఒకసారి చూద్దాం 3.5 ప్లస్ ఓకేనా 4 7s are ఓకేనా 4 ఇంటూ 7/8 ఇలా రాసుకుందామండి. 7/8 -1. ఒకసారి చూడండి ఇక్కడ క్యాన్సిలేషన్ చేయొచ్చు కదా. 4 1s are 4 2s are. సో 3.5 ప్లస్ 7/2 మీన్స్ 3.5 -1. 7/2 అంటే ఎంత అండి 7 లాఫ్ ఎంత 3.5. సో 3.5 + 3.5 ఎంత 7 -1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 6. సో ఇక్కడ మనకి క్లియర్గా అర్థమయ్యేది ఏంటి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో జస్ట్ ఈ విధంగా డెసిమల్ వాల్యూస్ ఇచ్చి మనకి ఇక్కడ నార్మల్ నెంబర్స్ ఉన్నప్పుడు కూడా మనం సాల్వ్ చేసినప్పుడు మీనింగ్ ఏంటి, వన్ ఆఫ్ ది డెసిమల్ వాల్యూ మనకి ఇక్కడ రావాలి. అలా వచ్చినప్పుడు సాల్వ్ చేసిన తర్వాత ఓవరాల్గా సాల్వ్ చేసిన తర్వాత రైట్ సైడ్ ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ మనకు వచ్చినట్లయితే అదే మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. క్లియర్. ఇక్కడ చూడండి ఏ టూ సింబల్స్ని రీప్లేస్ చేస్తే సరిపోతుంది, ఇంటర్చేంజ్ చేస్తే సరిపోతుంది అంటున్నారు ఓకేనా. ఆప్షన్ సి నుంచి మళ్ళీ వెళ్దాం ఓకేనా. 7 ప్లస్ ఓకేనా 10 డివైడ్ ప్లేస్లో ఈక్వల్ టు అంటున్నారు. 5 - 5 ఓకేనా ఈక్వల్ టు ప్లేస్లో డివైడ్ 10. క్లియర్. ఒకసారి చెక్ చేద్దాం. 7 + 10 ఎంత 17 ఈక్వల్ టు 5 - 5/10 ఎంత 1/2. 1/2 మీన్స్ 0.5.
5 minus 0.5 అంటే 4.5 విచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు 17. సో ఆప్షన్ సి ఎలిమినేటెడ్. ఓకేనా, ఒకసారి ఆప్షన్ డి ఒకసారి చెక్ చేద్దామండి. డివైడ్ అంటే ప్లస్ అంటున్నారు, అంటే 7 ప్లస్ ప్లేస్లో డివైడ్ 10, డివైడ్ ప్లేస్లో ప్లస్ 5 minus 5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 10. ఒకసారి చూడండి. సో 5 plus 5 minus 5 క్యాన్సల్. 7/10 అంటే డెసిమల్ వాల్యూస్ వస్తుంది, డెసిమల్ వాల్యూ కుదరదు. ఓకేనా, బికాస్ మనకి రైట్ సైడ్ అక్యురేట్ వాల్యూ ఇచ్చారు. నెక్స్ట్ ఆప్షన్ బి చెక్ చేయండి. ప్లస్ ప్లేస్లో మైనస్, మైనస్ ప్లేస్లో ప్లస్. ఓకేనా, 7 minus 10/5 మైనస్ ప్లేస్లో ప్లస్ 5. దీన్ని సాల్వ్ చేస్తే మనకి 10 రావాలి. ఓకేనా, 10 వచ్చినట్లయితే అదే మన ఆన్సర్. అవునా, ఓకే. 7 minus 10/5 ఎంత, 2 plus 5 ఈక్వల్ టు 10. 7 minus 2 ఎంత, 5. 5 plus 5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 10. సో 10 ఈక్వల్ టు 10. అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, చూద్దాం. ఏ 2 సింబల్స్ రీప్లేస్ చేస్తే సరిపోతుందని అడుగుతున్నారు. ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఓకేనా, ఇక్కడ చూడండి 56 8 టేబుల్ డివైడ్ అవుతుంది. సో మైనస్ అంటే డివైడ్ ఉంటే అదే మన ఆన్సర్ అవుతుంది. ఎక్కడైనా ఉందండి ఆప్షన్ డి. ఒకసారి చెక్ చేద్దాం. ఆప్షన్ డి ద్వారా నేను చెక్ చేస్తాను. 56 మైనస్ ప్లేస్లో డివైడ్ ప్లస్ 42, డివైడ్ ప్లేస్లో మైనస్ 6 into 5. సాల్వ్ చేస్తే 19 రావాలి. 8 1s are 8 7s are 7 plus 42 minus 6 5s are 30. 7 plus 42లో 30 పోతే ఎంత అండి, 12. అవునా, 12 plus 7 ఎంత అండి, 19. సో క్లియర్గా మనకు అర్థమైపోతుంది. సో కొన్ని మనం ఈజీగా మనం చెప్పొచ్చు అండి. సో స్టార్టింగ్ చూడగానే ఎక్కడైతే డివైడ్ అయ్యే నెంబర్ ఉందో దాని ప్రకారం మనం చేంజ్ చేసుకుని కూడా సాల్వ్ చేయొచ్చు. లేదు మీరు ఆప్షన్ సి కూడా ఒకసారి వెరిఫై చేయండి. ఓకేనా, దాని తర్వాత ఆప్షన్ సి మనకి సాటిస్ఫై కదా, ఆప్షన్ డి అనేది మనకు రైట్ ఆన్సర్ అవ్వడం అనేది జరుగుతుంది. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా, 9 plus 3. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే 9/3 కూడా పాసిబిలిటీ ఉంది, 15/5 కూడా పాసిబిలిటీ ఉంది. అవునా, అంటే ఏంటి, ఓకేనా, ప్లస్ అండ్ డివైడ్ ఉండొచ్చు. మేబీ ప్లస్ అండ్ డివైడ్ ప్రొవైడ్ చేయలేదు, లేదంటే ఇంటూతో డివైడ్ దీని ఒకసారి మనం చెక్ చేద్దాం. ఓకేనా, సో ఆప్షన్ డి తీసుకుంటానండి. 9 plus 3 minus 15 ఇంటూ ప్లేస్లో డివైడ్ ప్లేస్లో ఇంటూ. ఓకేనా, 15 divided by 5 into 8 అండి. ఓకేనా, రీప్లేస్ చేస్తాను సింబల్స్ అనేది. ఓకేనా, ఇంటర్చేంజ్ అనేది చేయడం జరిగింది. సో 9 plus 3 ఎంత, 12 minus 15/5 ఎంత, 3 8s are. అవునా, సో 3 8s are ఇక్కడ మనం సాల్వ్ చేస్తే ఏమైంది, 3 8s are 24. సో 12 minus 24 మనకి ఇక్కడ ఏం రావడం జరిగిందండి, -12 రావడం జరిగింది. సో ఆప్షన్ డి ఎలిమినేటెడ్. ఓకేనా, ఆప్షన్ సి ఒకసారి వెరిఫై చేద్దాం. ప్లస్ ప్లేస్లో మైనస్, మైనస్ ప్లేస్లో ప్లస్. ఒకసారి వెరిఫై చేయండి. ఓకేనా, 9 minus 3 మైనస్ ప్లేస్లో ప్లస్ 15 ఇంటూ 5/8 ఇక్కడైతే ఖచ్చితంగా డెసిమల్ వాల్యూస్ వస్తుందండి. 5 1s are 5 3s are 3/8 అంటే డెసిమల్ వాల్యూస్. సో డెసిమల్ వాల్యూస్ అంటే ఆప్షన్ సి ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. బి ఒకసారి వెరిఫై చేయండి. ఇంటూ ప్లేస్లో ప్లస్ ప్లేస్లో ఇంటూ. ఓకేనా, సో ఏమవుతుంది, 9 ప్లస్ ప్లేస్లో ఏంటండి ఇంటూ కదా, ఇంటూ 3 minus 15 ఇంటూ ప్లేస్లో ప్లస్ 5/8 అంటే డెసిమల్ వాల్యూ కనుక వచ్చినట్లయితే ఆప్షన్ బి ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, ఒకసారి చెక్ చేద్దాం. మైనస్ ప్లేస్లో డివైడ్ ప్లేస్లో మైనస్. ఓకేనా, సో 9 plus 3 మైనస్ ప్లేస్లో ఏమవుతుందండి, డివైడ్ 15 ఇంటూ 5 డివైడ్ ప్లేస్లో ఏమవుతుంది, మైనస్ తీసుకోవడం జరుగుతుంది. ఇది మనం సాల్వ్ చేసినట్లయితే మనకి ఆన్సర్ ఏం రావాలి, 2 అనేది రావడం జరుగుతుంది. ఒకసారి చెక్ చేద్దామండి. ఓకేనా, ఒకసారి చూడండి. 9 plus ఇక్కడ ఏమి ఇచ్చారండి, 3/15 ఇంటూ 5 minus 8. 5 1s are 5 3s are 3 క్యాన్సల్. అవునా, అప్పుడు ఏమవుతుంది, 9 plus ఇది టోటల్గా వాల్యూ 1 minus 8. 9 plus 1 ఎంత, 10 minus 8 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2. సో క్లియర్గా అర్థమవుతుంది ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. ఒకసారి చూడండి. డివైడ్ ప్లేస్లో మైనస్ రీప్లేస్ చేయమంటున్నారు, 3 ప్లేస్లో 2 రీప్లేస్ చేయమంటున్నారు. సో 5 plus 9 ఇంటూ 3 ప్లేస్లో 2 ప్లేస్లో 3 డివైడ్ ప్లేస్లో మైనస్ ప్లేస్లో డివైడ్. దీన్ని సాల్వ్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుందో కనుక్కోమన్నారు. అవునా, సో 5 plus 9 2 ఎంత, 18 మైనస్ 3/1 ఎంత, 3. 5 plus 18లో 3 పోతే ఎంత అండి, 15. ఓకేనా, 15 plus 5 20. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. జస్ట్ మనం రీప్లేస్ చేసి ఫైండ్ అవుట్ చేస్తే చాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 signs ఏ 2 signs చేంజ్ చేస్తే సరిపోతుంది అంటున్నారు. అవునా, ఒకసారి చూడండి. 45 రావాలంటున్నారు. సో ఆప్షన్ సి ప్రకారం వద్దాం. ప్లస్ అండ్ డివైడ్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్లస్ అండ్ డివైడ్, ప్లస్ ప్లేస్లో డివైడ్ ప్లేస్లో ప్లస్. ఒకసారి చూద్దామా, అప్పుడు ఏమవుతుంది, 25 డివైడ్ కాబట్టి +5 ప్లస్ కాబట్టి డివైడ్ 15 -3 into 5.
సో 5/15 అంటే 1/3 డెసిమల్ వాల్యూస్ వస్తుంది. డెసిమల్ వాల్యూస్ మన రైట్ సైడ్ ఆన్సర్ కాదు, అవునా. నెక్స్ట్ డివైడ్ అండ్ మైనస్ తీసుకుందాం. సో 25 డివైడ్ ప్లేస్లో మైనస్ ప్లేస్లో డివైడ్ అండి. ఇక్కడ డివైడ్ తీసుకున్నాను చూడండి. ఓకే, ఇది సాల్వ్ చేయాలి. 25 - 5 ఎంత 20 ప్లస్ 15/3 అంటే 3 1 3 5 అంటే 5 × 5 అంటే ఏమవుతుందండి 20 ప్లస్ 5 5 ఎంత 25 విచ్ ఈజ్ ఈక్వల్ టు 45. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్? ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. A2 సింబల్స్ ఇక్కడ కూడా ఓకేనా. ఒకసారి అబ్జర్వ్ చేస్తే సీనే తీసుకుందామండి. 24 ప్లస్ ప్లేస్లో ఏమంటున్నారండి. సో ప్లస్ ప్లేస్లో మైనసే కదా. ఓకే, మైనస్ 3 × 4 మైనస్ ప్లేస్లో ప్లస్ 30 డివైడెడ్ బై 10 ఓకేనా. 24 - 3 4 12 ప్లస్ ఓకేనా 30/10 అంటే 3 ఓకేనా. ఏమవుతుందండి 24లో 12 పోతే 12 ప్లస్ 3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 15. కానీ కుదరలేదండి బికాస్ రైట్ సైడ్ మనకి 12 అనేది ఇచ్చారు. మరి నెక్స్ట్ ఇంకోటి చెక్ చేద్దాం. ఆప్షన్ డి చెక్ చేద్దాం. ప్లస్ అండ్ డివైడ్ ప్లస్ ప్లేస్లో డివైడ్ ప్లేస్లో ప్లస్. సో 24/3 ఇంటూ 4 అవునా, ఇంటూ 4 దాని తర్వాత -30 తర్వాత డివైడ్ ప్లస్లో ప్లస్ రీప్లేస్ చేయాలి ప్లస్ 10 ఓకేనా. ఇది సాల్వ్ చేస్తే 12 అనేది రావడం జరుగుతుందో లేదో ఒకసారి చూద్దాం. 3 1 3 8 అంటే 8 × 4 -30 + 20 సారీ -30 + 10 ఎంత అండి -20 ఓకేనా. 8 4 ఎంత 32 - 20 విచ్ ఈజ్ ఈక్వల్ టు 12. సో అక్యురేట్గా సాటిస్ఫై అవ్వడం జరిగింది. అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. క్లియర్? జస్ట్ ఈ విధంగా దాన్ని రీప్లేస్ చేసుకొని మనం చెక్ చేస్తే చాలండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో సెలెక్ట్ ద కాంబినేషన్ ఆఫ్ ఆపరేటర్స్ దట్ వెన్ సీక్వెన్షియలీ ప్లేస్డ్ ఇన్ ద బ్లాంక్స్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్. ఈ బ్లాంక్స్ లో ఏ సింబల్స్ ని రీప్లేస్ చేస్తే సరిపోతుందో ఒకసారి చెక్ చేయమన్నారు. సి ఒకసారి తీసుకోండి. ఫస్ట్ ఆ నెంబర్స్ రాసుకోండి. 8763 = 19 ఇది ఫస్ట్ వన్. ఓకే, నెక్స్ట్ అదే నెంబర్స్ మళ్ళా 8763 = 19. నేను ఇప్పుడు ఏం చెక్ చేస్తాను, ఆప్షన్ సి ఆప్షన్ డి రెండు సింబల్స్ తీసుకుంటాను. ఆప్షన్ సి ఏంటి మైనస్ ప్లస్ ఇంటూ, ఆప్షన్ డి ఏంటి మైనస్ ఇంటూ. ఒకసారి సాల్వ్ చేద్దామండి ఓకేనా. 6 3 ఎంత 18, 8 - 7 ఎంత 1 ఓకేనా. 1 + 18 ఎంత 19. సో ఆప్షన్ సి ఇక్కడ సాటిస్ఫై అవ్వడం జరిగింది. ఆప్షన్ డి కూడా ఒకసారి చెక్ చేద్దాం ఓకేనా. 6 3 ఎంత -18, 8 - 7 1 అవునా. సో 1 - 18 అయితే -17 అవుతుంది. 19 రావడానికి ఇక్కడ పాసిబిలిటీ లేదు. సో క్లియర్గా మనకు అర్థమవుతుంది ఆప్షన్ డి ఎలిమినేటెడ్. సో అవర్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. క్లియర్? ఇక్కడ కూడా చూడండి అదే విధంగా ఆ నెంబర్స్ రాసుకుంటే కమాల ప్లేస్లో ఏ సింబల్స్ మనం తీసుకుంటే సరిపోతుంది అంటున్నారు. సో రాసుకునేసండి 65 5 25 = 190 అదొక ఆప్షన్కి తీసుకుందాం ఓకేనా. నెక్స్ట్ అదే విధంగా నెంబర్స్ ఇంకోసారి రాసుకోండి. 65 5 25 = 190 ఓకే. సిడి తీసుకుందామండి. ఇంటూ ప్లస్ డివైడ్ ఇంటూ. క్లియర్? అయితే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 65 5 ఏమవుతుందండి ఓకేనా, మనకి ఈజీగా 200 దాటేస్తుంది. 200 + 20 అంటే 200 కంటే ఎక్కువ వెళ్ళిపోతుంది. సో ఆప్షన్ సి ఎలిమినేటెడ్ డైరెక్ట్గా ఓకేనా. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 65/5 × 25 అవునా. సో ఇక్కడ చూడండి 5 1 5 5 ఓకేనా. 65 5 అంటున్నారు. 65 4 మనకి ఎంతో 200 దాటేస్తుంది కానీ 190. సో ఆప్షన్ డి ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. సో అగైన్ మళ్ళీ సేమ్ నెంబర్స్ రాసుకోండి. 65 5 25 = 190 ఆప్షన్ బి తీసుకుందాం. ఇంటూ మైనస్ అంటున్నారు అవునా. 6 5 ఎంత అండి 65 5 ఎంత 25 + 2 270. సో ఆప్షన్ బి కూడా సరిగ్గా రావట్లేదు అవునా, ఎంతో 200 దాటేస్తుంది. అయితే ఆప్షన్ ఏ ఒకసారి చెక్ చేద్దాం. 65 ప్లస్ తీసుకుంటున్నాను. ఫస్ట్ సింబల్ ప్లస్, దాని తర్వాత 5 నెక్స్ట్ సింబల్ ఇంటూ 25 ఓకేనా. 25 5 ఎంత 125 ప్లస్ 65 ఇవి రెండు యాడ్ చేస్తే ఎంత అండి 120 + 60 180 5 + 5 10. సో టోటల్గా 190కి సరిపోవడం జరిగింది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్? సో జస్ట్ ఆ కమాల్ ఉన్నటువంటి ప్లేస్లో ఆ సింబల్స్ని రీప్లేస్ చేసి చెక్ చేసి 190 ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో అదే మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. క్లియర్? ఇక్కడ ఒకసారి చూడండి సేమ్ లాజిక్ అండి ఓకేనా. 12 3 12 24 ఓకేనా. నెక్స్ట్ అదే నెంబర్స్ రాసుకుందాం. 12 3 12 24 ఓకే. సో ఆప్షన్ సి ఆప్షన్ డి ఒకసారి మనం చెక్ చేద్దాం. ఆప్షన్ సి ఏమి ఇచ్చారు
ఇంటూ మైనస్ ఈక్వల్ టు ఆప్షన్ డి ఇంటూ ఈక్వల్ టు డివైడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనా, ఫస్ట్ ఆ నెంబర్స్ రాసుకొని గ్యాప్స్ ప్రొవైడ్ చేసి సిడి రెండు నేను రీప్లేస్ చేసుకుని ఏది సెట్ అయితే అదే మన ఆన్సర్. ఓకేనా, ఒకసారి చూద్దాం. ఓకేనా, 12 3 సార్ అంతా 36, 36 మైనస్ 12, 36 మైనస్ 12 ఈక్వల్ టు 24. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఒకసారి దీన్ని కూడా చెక్ చేద్దామండి. 12 3 సార్ అంతా 36 ఈక్వల్ టు 12/24 ఎంత 1/2 విచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు 36. సో ఆప్షన్ డి ఎలిమినేటెడ్. సో మనకు క్లియర్గా అర్థమవుతుంది ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, అయితే ఇక్కడ ఏమంటున్నారు, క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏం తీసుకుంటే సరిపోతుంది అంటున్నారు సింబల్. అవునా, సో 4(3) మైనస్ 12/4 ఎంత నార్మల్గా 3 కదా, 3 ప్లస్ 2 ఈక్వల్ టు 11. ఓకేనా, 4(3) ఆ సింబల్ అంటే తర్వాత చూద్దాం. -3 + 2 అంటే -1, -1 ఈక్వల్ టు 11. -1 రైట్ సైడ్ వచ్చిందంటే ఏమవుతుందండి, 4(3) ఈక్వల్ టు 11 -1 ఇటు సైడ్ వస్తే 11 + 1 అవుతుంది. సో 4(3) ఈక్వల్ టు 11 + 1 ఎంత 12. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, 4 and 3 కాంబినేషన్లో 12 రావాలంటే ఏం చేయాలంటే 4 3s are 12 అంటే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనం 4 × 3 తీసుకున్నట్లయితే 12 రావడం జరుగుతుంది. సో అంటే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ సింబల్ తీసుకుంటే సరిపోతుందండి, ఇంటూ అన్నటువంటి సింబల్ మనం తీసుకున్నట్లయితే మనకు అక్యురేట్గా ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. క్లియర్? చూడండి ఇక్కడ ఆ గ్యాప్స్లో, ఇక్కడ గ్యాప్స్ ఉంది కదా, ఈ గ్యాప్స్లో ఏ సింబల్స్ తీసుకుంటే సరిపోతుందని అడుగుతున్నారు. ఓకేనా, సో ఏంటి 5 0 3 5 ఈక్వల్ టు 20. ఆప్షన్ సి నుంచి వెళ్దాం. మైనస్ ప్లస్ ఇంటూ 5 - 0 5 ప్లస్ 3 5 0 ఎంత 15. ఓకేనా, 15 + 5 ఎంత 20. సో 20 ఈక్వల్ టు 20. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 186 యాష్ అనేటటువంటి సింబల్స్ దగ్గర ఏ సింబల్ తీసుకుంటే సరిపోతుంది, ఏ ఆప్షన్ తీసుకుంటే సరిపోతుంది అంటున్నారు. 36 30. ఓకేనా, ఆప్షన్ సి ఒకసారి మనం తీసుకుందామండి. ఆప్షన్ సి మనం తీసుకుంటే ఇక్కడ సాటిస్ఫై కాదండి. అవునా, బికాస్ మైనస్ ప్లస్ డివైడ్ ఇక్కడ మనకి పాసిబుల్ రావడానికి అసలు ఈక్వల్ టు అన్నటువంటి సింబల్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయలేదు. ఒకసారి చూడండి. టు గెట్ ఎ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఫ్రమ్ రీప్లేస్ ది యాష్ సింబల్స్ విత్ ద మ్యాథమెటికల్ సింబల్స్. ఈ సింబల్స్ చేస్తే మనకి ఇక్కడ ఈక్వల్ టు అనేది లేదు. దేన్ని మరి ఈక్వలైజ్ చేయగలము. సో ఆప్షన్ సి ఎలిమినేటెడ్. అవునా, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాం, ఆప్షన్ డి ప్రకారం తీసుకుందాము. 186 31 36 30. అవునా, ఇప్పుడు ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేయండి. ఓకే, ఏమంటున్నారు, డివైడ్ సింబల్ ప్రొవైడ్ చేశారు ఫస్ట్, దాని తర్వాత ఈక్వల్ టు, దాని తర్వాత మైనస్ అని ప్రొవైడ్ చేశారు. అవునా, సో 186/31. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. 31 1s are 31 6s are. సో 6 ఈక్వల్ టు 36 - 30 ఎంత అండి 6. సో 6 ఈక్వల్ టు 6. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అవునా, ఎందుకు ఆప్షన్ సి ఎలిమినేట్ చేస్తాము, ఈక్వలైజ్ చేయడానికి ఈక్వల్ సింబలే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయలేదు కాబట్టి ఆప్షన్ సి డైరెక్ట్గా ఎలిమినేటెడ్. ఆప్షన్ డి మనం వెరిఫై చేసాము. సో 31 6s are ఏమవుతుందండి 186 అవుతుంది. 36 - 30 ఏమవుతుందండి 6 అవుతుంది. సో 6 ఈక్వల్ టు 6. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 7 7 ఈక్వల్ టు 14 అనేది ప్రొవైడ్ చేశారు. సో జస్ట్ మనం ఇక్కడ మన క్లారిటీగా మనం చెక్ చేసుకుంటే చాలు. ప్రతి ఒక్క సింబల్స్ ఏంటి 2-3 రకాల ఆప్షన్స్ మనం తీసుకొని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆప్షన్ సి తీసుకుందామండి. మైనస్ ఇంటూ డివైడ్. అవునా, ఒకసారి అబ్జర్వ్ చేయండి. 7/7 ఎంత 1. 7 × 1 7. 7 - 7 0. కానీ 14 అంటున్నారు. ఆప్షన్ సి ఎలిమినేటెడ్. నెక్స్ట్ 7 7 7 7 ఈక్వల్ టు 14. సింబల్స్ ఏంటి, ఆప్షన్ డి తీసుకుందామండి. ప్లస్ ఇంటూ డివైడ్ అంటున్నారు. చూడండి 7/7 ఎంత 1. 7 × 1 7. 7 + 7 14. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్? వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ అని అడిగారు. అవునా, ఒకసారి అబ్జర్వ్ చేయండి. 72 క్వశ్చన్ మార్క్ 8 క్వశ్చన్ మార్క్ 3 ఈక్వల్ టు 27. నేను జస్ట్ రీప్లేస్ చేస్తానండి. 72 8 3 ఈక్వల్ టు 27. మైనస్ ఇంటూ 8 3 ఎంత 24. ఈవెన్ నెంబర్లో నుంచి ఈవెన్ నెంబర్ని తీస్తే ఈవెన్ నెంబరే రావాలి, కానీ ఇక్కడ ఆడ్ నెంబర్ వచ్చింది. ఆప్షన్ సి ఎలిమినేటెడ్. నెక్స్ట్ 72 8 3 ఈక్వల్ టు 27. ఇంటూ డివైడ్ తీసుకుందాం. ఇంటూ డివైడ్. అవునా, 8/3 అంటే ఖచ్చితంగా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో 72 ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి ఓకేనా. ఇంటూ 8/3. 3 1s are ఓకేనా, 3 24s are ఓకేనా. 24 8s are ఎంత అండి
ఖచ్చితంగా 27 కంటే ఎక్కువ వెళ్ళిపోతుంది. సో ఆప్షన్ డి ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. బి ఒకసారి చెక్ చేయండి. బి 72 డివైడెడ్ బై 8 ఇంటూ 3 ఈక్వల్ టు, సో అంటే ఏంటి 72/8 ఇంటూ 3. 8 1s are 8 9s are 72. 9 ఇంటూ 3 ఎంత అండి 27. సో క్లియర్గా మనకు అర్థమవుతుంది ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓకేనా, 27 3 19 10 ఈక్వల్ టు 90. అవునా? అయితే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే సింబల్స్ ఈ లొకేషన్స్లో అంటే ఈ స్పేసెస్లో ఏ సింబల్ తీసుకుంటే సరిపోతుంది. ఆప్షన్ సి ఒకసారి అబ్జర్వ్ చేయండి. 7 మైనస్ డివైడ్. ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది 27 3 టేబుల్లో డివైడ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ డివైడ్తో వచ్చేటటువంటిది మనం తీసుకుంటే మనకు కన్వీనియంట్. కానీ ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయనప్పుడు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి 19/10 అంటే డెసిమల్స్లో వస్తుంది. సో ఆప్షన్ సి ఎలిమినేటెడ్. నెక్స్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి 27 3 19 10 ఈక్వల్ టు 90. అవునా? సో ఆప్షన్ డి తీసుకుందాం. ఇంటూ ప్లస్ మైనస్. అవునా? 27 3 సార్ ఎంత అండి 81. ఓకేనా, ఇక్కడ ఏమవుతుంది 19 మైనస్ 10 అంటే ప్లస్ 9 విచ్ ఈజ్ ఈక్వల్ టు 90. సో 90 ఈక్వల్ టు 90. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్? సెలెక్ట్ ద కరెక్ట్ సెట్ ఆఫ్ సింబల్స్ అంటున్నారు. 84 ఇచ్చారు, 12 ఇచ్చారు, 5 అండ్ 6. అవునా? 3 సింబల్స్. ఫస్ట్ ఆప్షన్ సి తీసుకుంటానండి. మనకేం కావాలి 41 కావాలి. ఓకేనా, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ 12 టేబుల్ 84 పోతుంది కదా, సో కాబట్టి డివైడ్ ఉంటే మనకు కన్వీనియంట్. సో ఆప్షన్ డి డైరెక్ట్గా నేను వెళ్తానండి. ఓకేనా, డివైడ్ ఇంటూ ప్లస్ అండి. 12th టేబుల్ 84 7 టైమ్స్. సో 7 ఇంటూ 5 ప్లస్ 6 ఈక్వల్ టు 41. 7 5 ఎంత 35 ప్లస్ 6 ఈక్వల్ టు 41. ఓకేనా, 35 ప్లస్ 6 ఎంత 41. 41 ఈక్వల్ టు 41. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్? సో చూడగానే మనకు అర్థమవుతుంది కదా. సో 84 ఈస్ డివైడెడ్ బై 12. ఓకేనా, డివిజిబుల్ బై 12. సో 12 టేబుల్లో డివైడ్ అవుతుంది కాబట్టి డివైడ్ వచ్చేటువంటి సింబల్ది ఒకసారి చెక్ చేస్తాను. అదే కన్ఫామ్ కాదు. ఒకసారి అంటే మనకి థాట్ ప్రాసెస్ ఈ విధంగా రన్ అవ్వాలండి. ఇది ఎప్పుడు మనకు తెలుస్తుంది? ఓకే, మనకి టేబుల్స్ మంచి స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఈ విధంగా క్యాన్సిలేషన్ ఏ నెంబర్స్ ఏ టేబుల్స్ ఏ నెంబర్స్ డివైడ్ అవుతుందని తెలిసినప్పుడు సాల్వ్ చేయొచ్చు ఇటువంటివి. ఓకేనా, సో కాబట్టి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ నేను మీ చేత చేపిస్తున్నాను. సో నాతో పాటు మీరు కూడా ప్యారలల్గా చూసిన వెంటనే ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలనేది కూడా ఒక టాలెంటే. ఓకేనా, సో అది ఎప్పుడు తెలుస్తుంది? ఓకేనా, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేసినప్పుడు, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేసినప్పుడే తెలుస్తుంది. క్లియర్? ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో డాటెడ్ ప్లేస్లో ఏ సింబల్స్ తీసుకుంటే సరిపోతుంది. సో 72 6 7 7. ఓకేనా, ఆప్షన్ సి తీసుకో. ప్లస్ మైనస్ డివైడ్ 91 రావాలంటున్నారు. 72 ప్లస్ 6 ఎంత అండి 78 మైనస్ 7/7 అంటే 1 అంటే ఎంత అండి 78 మైనస్ 1 అంటే 77 విచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు 91. సో ఆప్షన్ సి ఎలిమినేటెడ్. ఆప్షన్ సి ఎలిమినేటెడ్. అయితే ఆప్షన్ డి ఒకసారి తీసుకుందాం. 72 అవునా? 72 ఒకసారి అబ్జర్వ్ చేయండి. 72 6 7 7 సింబల్స్ ఏంటి? డివైడ్ ఇంటూ ప్లస్ అండి. ఓకేనా, 6 1s 6th టేబుల్ 72 ఎన్ని టైమ్స్ అండి 12 టైమ్స్ ఇంటూ 7 ప్లస్ 7. ఓకేనా, 12 7s అంటే 84 ప్లస్ 7 ఎంత అండి 91 విచ్ ఈజ్ ఈక్వల్ టు 91. సరిపోయింది కదా. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్? ఇక్కడ చూడండి 72 8 5 4. సో 72 అనేటటువంటి నెంబర్ 8 టేబుల్ ఖచ్చితంగా డివైడ్ అవుతుంది. సో కాబట్టి డివైడ్ ఉన్నటువంటి సింబల్ నేను తీసుకొని ఒకసారి చెక్ చేస్తాను. ఆప్షన్ డి. ఓకేనా, ఇంటూ ప్లస్. ఓకేనా, 8 టేబుల్ 72 9 టైమ్స్. 9 ఇంటూ 5 ప్లస్ 4. 9 5s are 45. 45 ప్లస్ 4 49. సో అక్యురేట్గా మనకు అర్థమైపోతుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ అండి ఏం ప్రొవైడ్ చేస్తారు? ఫైండ్ ద వాల్యూ 27 యాష్ 15 యాష్ 2 యాష్ 10 యాష్ 4. సో యాష్ అన్నటువంటి సింబల్స్ చోట ఏది రీప్లేస్ చేస్తే సరిపోతుంది అంటున్నారు. ఆప్షన్ సి తీసుకుందామా? ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే అండి, 27 ఆప్షన్ సి అంటే ఫస్ట్ సింబల్ ప్లస్, దాని తర్వాత 15 సెకండ్ సింబల్ మైనస్ 2, థర్డ్ సింబల్ ఏం ప్రొవైడ్ చేశారు? డివైడ్ 10 ఈక్వల్ టు 4. ఒకసారి సాల్వ్ చేద్దాం. ఓకేనా, చూద్దామండి. 27 మైనస్ 2 తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 27లో నుంచి 2 తీస్తే ఎంత 25. 25 ప్లస్ 15 ఎంత 25 ప్లస్ 15 40. 40/10 ఎంత 4 ఈక్వల్ టు 4. సో క్లియర్గా అర్థమవుతుంది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్.
ఓకే చూద్దామండి. సో 100 ఈ స్క్వేర్ బ్రేసెస్ ఇచ్చారు కదా, ఓకేనా, స్క్వేర్ టైప్లో బాక్సెస్. సో ఆ లొకేషన్స్లో ఏ సింబల్స్ని మనం రీప్లేస్ చేస్తే సరిపోతుందని అడగడం జరిగింది. సో 100, 25, 5, 5, 21, ఓకేనా, ఈక్వల్ టు 0 రావాలంటున్నారు, ఈక్వల్ టు 0 రావాలంటున్నారు. ఆప్షన్ సి తీసుకుందామా, మైనస్ డివైడ్ ఇంటూ, ఓకేనా. ఒకసారి అబ్జర్వ్ చేయండి, 100 మైనస్ 25/5 ఎంత, 5. దీని వాల్యూ ఎంత అండి, 5. 5/5 ఇంటూ 21. సో 100 మైనస్ 5/5 ఎంత, 1. 1 ఇంటూ 21, 21. సో ఖచ్చితంగా నెంబర్ వస్తుంది, 0 అయితే కాదు. సో ఆప్షన్ సి ఎలిమినేటెడ్, ఆప్షన్ సి ఎలిమినేటెడ్. 100. నెక్స్ట్ ఆప్షన్ డి తీసుకుందాం, బై డివైడెడ్ బై 25. నెక్స్ట్ ఏంటండి, ప్లస్ కదా, ప్లస్ 5 ఇంటూ 5 మైనస్ 21. సాల్వ్ చేస్తే మనకు 0 వస్తుంది కదా, ఒకసారి చెక్ చేద్దాం. 100/25 ఎంత, 4 టైమ్స్ కదా, 25 టేబుల్ 100 4 టైమ్స్, ప్లస్ 5 5 ఎంత, 25 మైనస్ 21, ఓకేనా. సో 4 ప్లస్ 25 మైనస్ 21 ఎంత, 4 ప్లస్ 4 ఎంత అండి, 8 రావడం జరుగుతుంది. సో ఆప్షన్ డి కూడా ఇక్కడ మనకి ఎలిమినేట్ చేయడం, ఓకేనా, ఎలిమినేట్ అనేది అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఆప్షన్ బితో ఒకసారి చెక్ చేద్దాం. 100 డివైడెడ్ బై 25 మైనస్ 5 ఇంటూ 5 ప్లస్ 21, అవునా, ప్లస్ 21. ఒకసారి చెక్ చేద్దాం. 100/25 ఎంత, 4 టైమ్స్, మైనస్ 5 5 ఎంత, 25 ప్లస్ 21. సో 21ని 4 యాడ్ చేస్తే ఎంత, 25 మైనస్ 25 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో క్లియర్గా మనకు అర్థమవుతుంది, ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 5 మళ్ళీ స్క్వేర్ బ్రేసెస్ ఇచ్చారు, ఆ లొకేషన్స్ దగ్గర ఏ సింబల్స్ అని రీప్లేస్ చేస్తే సరిపోతుంది అని అడగడం జరిగింది. 5 1 3 5 ఈక్వల్ టు 20. ఆప్షన్ సి తీసుకోండి, డివైడెడ్ బై ప్లస్ ఇంటూ 5/1 ఎంత, 5 ప్లస్ 3 5 ఎంత, 15 ఈక్వల్ టు 20. 5 ప్లస్ 15 ఎంత అండి, 20 ఈక్వల్ టు 20. సో క్లియర్గా అర్థమవుతుంది, ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్.